నీట్ ఎగ్జామ్ రద్దయింది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అనేక మంది ఎంబీబీఎస్ విద్యార్థుల యొక్క కళల కోసం ఏర్పాటు చేయబడే నీట్ ఎగ్జామ్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీని యొక్క కారణం ఏంటంటే, నీట్ ఎగ్జామ్ పేపర్ ఇచ్చినటువంటి స్కూల్ రజా స్కూల్, ఆ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ రషీద్ ఆ పేపర్ని లీక్ చేశాడు. ఆ పేపర్ని పంకజ్ సింగ్ అనే వ్యక్తి ఫొటోస్ తీసుకొని అనేక మందికి పంచిపెట్టాడు. దాదాపుగా ఒక పేపర్కు 30 నుంచి 50 లక్షలు తీసుకున్నారు. ఈ విధంగా పేపర్ లీక్ చేసిందని తేలడం ద్వారా ఆ యొక్క ఎగ్జామ్నే రద్దు చేయడం జరిగింది. ఎగ్జామ్ రద్దు చేయడం ఒక నిమిషం పనే, కానీ ఆ ఎగ్జామ్ కోసం అనేక మంది విద్యార్థులు ఎన్నో రోజులు రాత్రింబగలు కష్టపడి పనిచేశారు. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు దానికోసం కష్టపడ్డారు, చదువుకున్నారు. ఆఖరి రోజున ఎగ్జామ్ రోజున పేపర్ లీక్ అయిందంటే చాలామంది కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఒక పేపర్ని కూడా భద్రంగా ఉంచినటువంటి దయనీయ పరిస్థితిలో మన భారతదేశం ఉందా అని ఆలోచిస్తున్నారు. మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నప్పటికీ, ఎంత సైన్యం మనకు ఉన్నప్పటికీ, ఎంత నాలెడ్జ్ మనకు ఉన్నప్పటికీ ఒక పేపర్ని కూడా మనం భద్రపరచలేక మీరు ఆ విద్యార్థులతో ఆడుకోవడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇక మీదటైనా ఈ పేపర్ లీకేజీని ఆపేసి విద్యార్థుల కష్టానికి తగినటువంటి విలువను ప్రభుత్వం అందించాలని, ప్రభుత్వం వీటిపైన మరింత చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాను.